ఏరా శోభన్, ఇంత చదువు చదివి యుఎస్ నుండి కాల్ లెటర్స్ వచ్చినా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటానంటారేంట్రా? ఏరా శంకర్, అంత మంచి జాబ్ వస్తే ఫోన్ అంటున్నారు ఎందుకు నానా? నేనే వద్దన్నాను మామయ్య గారు. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అవును నాన్న, నేను ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చూసుకుంటా. ఆల్రెడీ మనకి చాలా ఆస్తులు ఉన్నాయి కదా అత్తయ్య, ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోమని నేనే చెప్పాను. అదేం లేదు డాడీ, నేనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. మమ్మీ, డాడీ, ఏమ్మా ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? మీ అందరినీ చూడాలనిపించింది, అందుకే సర్ప్రైజ్. అమ్మా అల్లుడు గారు రాలేదా అమ్మా? లేదు డాడీ, ఆయనకేదో ఆఫీస్ వర్క్ ఉందంట, అందుకే నేను వచ్చా. సంగీత, బాగున్నావమ్మా? బాగున్నా వదినా, మీరు బాగున్నారా? పిల్ల బాగున్నావా? బాగున్నా అన్నా. సంగీత బాగున్నావా? బాగున్నా వదినా. ఫోన్ చేస్తే అన్నయ్య వచ్చాడు కదా స్టేషన్ కి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని నేనే వచ్చేసా. అవునా? అమ్మా ఉమా, పద్దు, ఇలా రెండమ్మా. ఏంటి అత్తయ్య గారు? అమ్మా ఉమా, అత్తయ్య, రేపు నీ పుట్టినరోజు కదా తల్లి, నీ కోసం కాసుల పేరు చేపించాను తల్లి. థ్యాంక్ యూ అత్తయ్య. ఇదిగమ్మా పద్దు, నీకిది. నాకెందుకు అత్తయ్య? మీరిద్దరూ నా కూతురుతో సమానం. I love you, అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా.